హాయ్ హలో నమస్తే భారత్ బాధ్యత ఛానల్కు స్వాగతం అండి. కార్తీక దీపం ఇష్యూ అందరికి తెలిసిందే. ఏంటి ఈ ఇష్యూ? తిరువరన్ కుండ్రం మురుగన్ టెంపుల్ ఏదైతే ఉందో ఈ టెంపుల్ ఫేమస్. ఇది 1400 సంవత్సరాల టెంపుల్. ఈ టెంపుల్లో ఎంతో మంది రాజులు ఏలిన టెంపుల్. అంతెందుకు మన విజయనగర రాజులు కూడా ఎంతో గొప్పగా డెవలప్ చేశారు ఈ టెంపుల్ ని. ఏదైతే ధ్వజస్తంభం ఉంటుందో స్తంభం అనేది గోపురముకు ఎదురుగా కొండపైన 40 అడుగుల ఒక స్తంభాన్ని 1100 సంవత్సరాల క్రితమే స్థాపన చేయడం జరిగింది. ఆ స్తంభం పైన ప్రతి ఒక్కరూ కూడా కార్తీక దీపాన్ని వెలిగిస్తూ వచ్చారు. ఆ కార్తీక దీప జ్యోతులతో ఆ టెంపుల్ దేదీప్యమానంగా వెరజల్లుతూ ఉండేది. ఆ దీపాన్ని పెద్ద ఇష్యూ అయిపోయింది. ఎందుకు ఈ ఇష్యూ అంటే పక్కనే ఉన్న ఒక దర్గానే ఈ ఇష్యూకు కారణమైంది. ఆ చిన్న దర్గా గతంలో ఆ కొండకు పక్కనే ఉన్న ఒక దర్గా ఇప్పుడు ఆ కొండంతా మాదే, ఆ దర్గాకే చెందుతుంది. ఆ కొండ మొత్తం కూడా గతంలో సికిందర్ షా గతంలో పాలించడం జరిగింది. అతనే లాస్ట్ సుల్తాన్ కూడా. అతను అప్పుడు కట్టిన ఒక చిన్న మసీద్ ఈరోజు హాట్ టాపిక్గా మారిపోయింది. మసీదుకు ఈ టెంపుల్కు ఏంటి వివాదము అంటే ఆ దీపమే వివాదం. కొండపైన ఉన్న దీపం ఏదైతే 40 అడుగుల ఫీట్లో ఉన్న స్తంభం ఏదైతే ఉందో అది టెంపుల్కు చెందింది. ఆ కొండ మొత్తం కూడా టెంపుల్కే చెందుతుంది అనమాట. అక్కడికి వీళ్ళు ఒక చిన్న మసీదు లాంటిది కట్టుకొని మొత్తం అంతా కూడా మాకే చెందుతుంది, ఇది వక్ఫ్ బోర్డు ఆస్తి అని నెక్స్ట్ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి తీర్మానం చేయడం జరిగింది. అంతకుముందే బ్రిటిష్ కాలం నాటి నుంచి కూడా దీనిపైన చాలా డిఫరెంట్ చర్చలు అయితే నడిచాయి. కానీ గతంలోనే బ్రిటిష్ ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది, ఇది దేవుని టెంపులే, దేవునికి మాత్రమే చెందుతుంది ఈ టెంపుల్ అనే విషయం. ముంబై అడ్వకేట్ జనరల్ తీర్మానం ఇవ్వడం జరిగింది, తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ దీపం దేవునికే చెందుతుంది, దేవుని మాన్యం, అది దేవుని దగ్గర ఉన్న కొండ అంతా కూడా దేవునికే చెందుతుందని క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. స్టేట్మెంట్ వల్ల జస్టిస్ స్వామినాథన్ గారు 1 డిసెంబర్న తీర్మానం చేయడం జరిగింది. ఈ హైకోర్టు, మద్రాస్ హైకోర్టు యాంటీ హిందూ సపోర్టర్ గా కాంగ్రెస్ మనకు తెలిసినదే. ఈరోజు పార్లమెంట్ లో నినాదాలైతే ఏముంది, ఇప్పుడు వాళ్ళు తీసుకువెళ్ళే మూవ్ అయితే ఏముంది. అలానే మనం చూసుకోవచ్చు డిఎంకే అక్కడ కార్తీక దీపాన్ని వెలిగించొద్దని, మాకు ఇక్కడ లోకల్ పాలిటిక్స్ కి ఇబ్బంది అవుతుందని, సోకాల్డ్ సెక్యులరిజం గా సపోర్ట్ చేస్తున్నామని అంటూ హిందువులకు మంచి జరిగితే అసలు తట్టుకోలేరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు. గతంలో అలా చేయడం కానివ్వండి, ఆ దేవుని మాన్య కొండ ఏదైతే ఉందో అది మొత్తం కూడా మసీదుకు చెందుతుందని నినాదాలు చేస్తూ ఉన్నారు. తమిళనాడులో 84% ఆఫ్ పాపులేషన్ హిందువులే ఉన్నారు. కానీ వాళ్ళు సోకాల్డ్ సెక్యులరిజం పేరుతో మొత్తం కూడా ఈ ముస్లిమ్స్ ఓట్ల కోసం వీళ్ళు కేవలం ఈ చర్చను, దీపంని వెలిగించడం అనేది రద్దు చేయడం జరిగింది. డిఎంకే పార్టీ లోకల్ పోలీసులు కూడా అక్కడ సపోర్ట్ చేయకపోవడం మనం చూసుకోవచ్చు. కేంద్రం నుంచి ఫోర్స్ వెళ్ళి అక్కడ దీపాన్ని వెలిగించడం అనేది జరిగింది. డిసెంబర్ 4న ప్రతి సంవత్సరం కూడా చాలా గొప్పగా మురుగన్ కు దీపం పెట్టి కొండపైన హారతలు ఇచ్చి చాలా గ్రాండ్ గా పూజలు చేస్తారు. కోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు మాకు నచ్చడం లేదు అని ఇప్పటికే కాంగ్రెస్ మరియు ఎండికే పార్టీస్ చెప్పడం అయితే జరుగుతూ ఉంది. జస్టిస్ స్వామినాథన్ పైన కూడా వాళ్ళు వ్యాఖ్యలు చేస్తూ పార్లమెంట్ లో మనం చూడొచ్చు. సుప్రీంకోర్టులో న్యాయం జరగకపోతే ఎవరైనా సరే హైకోర్టుకు వెళ్లాల్సింది ఉంటుంది. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే పార్లమెంట్ లో ఈ ఇష్యూ తీసుకొచ్చి రచ్చ చేయడం జరిగింది కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ కి ఇప్పటికైనా బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నారని నా ఒపీనియన్. ఎందుకంటే ఎన్నో వేళ్ల చరిత్ర ఉన్న టెంపుల్, విజయనగర రాజులు, శ్రీకృష్ణ దేవరాయలు రాజులు పరిపాలించిన నాటి నుంచి కూడా అక్కడ దీపం పెట్టడం జరుగుతూ ఉంది. అటువంటి ఈ 400 సంవత్సరాల వయసున్న ఏదైతే స్తంభం ఉందో కొండపైన, ఆ స్తంభం ఈనాటికి చూడొచ్చు. అదే కాకుండా ఆ కొండ గుహలలో మనం తమిళనాడు స్క్రిప్ట్ కూడా మనం చూడొచ్చు. ఆ లిపిని మనం అక్కడ చూడడం జరుగుతూ ఉంది. వాళ్ళు ఎలా పూజించే వాళ్ళు, దేవుణ్ణి ఎలా వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళు అనేది కూడా ఆ లిపి కూడా అక్కడ దొరుకుతుంది. అటువంటి ఒక ప్లేస్ అంతా కూడా ఈరోజు వక్ఫ్ బోర్డుకు చెందుతుందని విషయం పైన పెద్ద హాట్ టాపిక్ అయితే చేశారు. కానీ ఫైనల్ గా
అయితే నిజమే ఎప్పటికైనా విన్ అవుతుంది. అదే మాదిరిగా ఇప్పుడు జస్టిస్ స్వామినాథన్ గారు కూడా గొప్ప తీర్పు ఇచ్చారు డిసెంబర్ 1 నాడు. ఆ తీర్పులో జ్యోతి ఖచ్చితంగా వెలిగించుకోవచ్చు. ఎందుకంటే ఇది శతాబ్దాల నాటి టెంపుల్. ఈ రోజు వచ్చిన టెంపుల్ అయితే కానే కాదు. ఆ కొండ అంతా కూడా దేవుని మాన్యం, దేవునికి చెందుతుందనే విషయం కూడా క్లియర్ కట్ గా చెప్పడం అయితే జరిగింది. కాంగ్రెస్ ఏదైతే ఈ రోజు గొడవలు దిగుతున్నారో, కంప్లైంట్స్ ఇస్తున్నారో పార్లమెంట్ లో, అలా ఇవ్వకుండా వాళ్ళైతే న్యాయబద్ధంగా వెళ్ళాలి. హైకోర్టు, సుప్రీంకోర్టులో కాలేదంటే హైకోర్టుకు వెళ్లాల్సింది ఉంది. కానీ వాళ్ళు మాత్రం న్యూసెన్సే క్రియేట్ చేస్తూ ఉన్నారు, ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు గతం నుంచి కూడా. మీరు ఈ ఇష్యూ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో నాకు తెలపండి. ధన్యవాదాలు.